హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రసస్వాద. ఈరోజు రెసిపీ మసాలా వడ ఎలా చేయాలో చెప్తాను. చనా దాల్ 1.5 కప్ తీసుకున్నాను. మంచిగా కడిగి నానబెట్టుకున్నాను. అట్లీస్ట్ మినిమం 4 hours నానబెట్టాలి. గ్రైండ్ చేసుకున్న దానికి చనా దాల్తో పాటు జింజర్, సాఫ్, గ్రీన్ చిల్లీస్ ఇవి బాగా కారం ఉన్నాయి, అందుకే 2 తీసుకున్నాను. కర్రీ లీవ్స్. యూజువలీ మా మమ్మీ దీంట్లో మునగాకు వేస్తుంది, సో నేను కూడా మునగాకు నిన్ననే తెచ్చాను, కానీ ఫ్రీజ్ చేశాను ఎందుకంటే పాడు కాదు. అది కూడా వేసుకుంటున్నాను, బట్ ఇట్స్ టోటలీ ఆప్షనల్. అది లేకుండా కూడా చేసుకోవచ్చు. కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ చూపిస్తాను చూడండి. దీంట్లో మునగాకు, కొద్దిగా సన్నగా తరిగిన ఆనియన్ వేసుకున్నాను. మునగాకు లేకపోతే మీరు తోటకూర కూడా వాడుకోవచ్చు, ఆర్ ఇట్స్ ఆప్షనల్. సాల్ట్ వేయండి, మంచిగా కలిపి ఇంకా రౌండ్ షేప్ చేసి ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలుపుకున్నాను. నూనె వేడవుతుంది. ఇలా సన్నగా రౌండ్గా చేసుకున్నాను. నూనె అయిందేమో చూసుకున్నాను. బాగా వేడైంది, వేస్తున్నాను. ఒక సైడ్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక రెండో సైడ్ కుక్ చేసుకోవాలి. అలాగే చూడండి ఎంత మంచిగా కుక్ అయింది. ఇది పేపర్ ప్లేట్లో తీసుకోవాలి. చూసారా ఎంత బాగా కుక్ అయింది.